ఏమి తెలియని వాడికి చెప్పవచ్చు, తెలిసి తెలియనటువంటి వాడికి ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఈ పరిశీలన పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళకంటే నీతిమంతులు ఇక లేరు, వీళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం కంటే జ్ఞానం ఇక లేదు. వీడు అంటాడు, నేను దగ్గర 20 సంవత్సరాల సంది నేను మందిరానికి పోతున్నాను, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, ప్రార్థన చేస్తే షుగర్లు బీపీలు తగ్గుతాయా? మరి నేను ఖర్చునే భక్తి చేస్తున్నానే, నాకు ఎందుకు తగ్గు? అన్ని మాయ మాటలు అని చెప్పేసి అంటారు. నేను అంటాను, దేవుడు ఎవరిని ఆకర్షించాలనుకున్నాడు, దేవుడు ఎవరి మీద కనికరం పడ్డాడు, దేవుడు వారిని బాగు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే, దేవుని కనికరం నా మీద ఉండాలి, దేవుని దయ నా మీద ఉండాలి. దేవుడు ఒకవేళ మనల్ని చీకొట్టినా మనం ఆయన దగ్గర ప్రాకులాడేటటువంటి అనుభవం ఉండాలి, ప్రాకులాడే అనుభవం ఉండాలి.